హాయ్ అండి, వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండ్ డిఐవై. ఈరోజు వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్లోకి మసాలా పేస్ట్ అండి. ఇది 3 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇది మటన్లోకి బాగుంటుంది, బిర్యానీలోకి కూడా బాగుంటుంది. దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా 1 కప్పు వెల్లుల్లిపాయలు తోలు తీసేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అలా పెట్టుకోవాలి. 1 కప్పు. నెక్స్ట్ అల్లము సగం కన్నా కొంచెం తక్కువ తీసుకోవాలి. ఇది కూడా పీల్ తీసేసి సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు ధనియాలు 1/2 కప్పు, జీలకర్ర 1/4 కప్పు, ఇవన్నీ పచ్చివే గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ లవంగాలు 2 టేబుల్ స్పూన్లు, చెక్క 2 టేబుల్ స్పూన్లు. ఈ మసాలాలన్నీ కొంచెం మనం కొలుచుకునేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా ఏం పర్లేదు, పేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ కర్రీస్లోకి. యాలకులు ఇప్పుడు స్టార్ పూలు ఒక 9, మరాఠీ మొగ్గ 12 నుంచి 15, ఇప్పుడు జాపత్రి ఒక 4, గసగసాలు 1/2 కప్పు. ఇవన్నీ ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ 1/4 కప్పు ఎండు కొబ్బరి కూడా వేసి కొంచెం ఫస్ట్ బాగా గ్రైండ్ చేసుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసి ఒక గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ దాంట్లో కానీ పెట్టుకుంటే 3 months స్టోర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మన వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.